ప్రతి జీవితానికి ఒక మొదలు ఉంటుంది. ప్రతి మొదలు వెనక ఒక గెలుపు ఆశ ఉంటుంది. కానీ నీ జీవితం ఎక్కడాగిపోయింది? నీ జీవితం ఎందుకిలా ఒక అంతుచిక్కని అయోమయంలో పడిపోయింది? ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అద్దం ముందు నిలబడి నీ కళ్ళలోకి నువ్వు చూసుకుంటూ మనస్ఫూర్తిగా ప్రశ్నించుకున్నావా? నీతో పాటు బెంచీ మీద కూర్చుని చదువుకున్నవాడు ఇవాళ బెంచ్ కారులో వెళ్తుంటే నువ్వు మాత్రం నీ బైక్లో ₹100 పెట్రోల్ కొట్టించడానికి జేబులు తడువుకుంటున్నావు. వాడు అదృష్టవంతుడు, నువ్వు దురదృష్టవంతుడివి అనుకుంటున్నావా? కాదు మిత్రమా, ఇది దురదృష్టం కాదు. ఇది నువ్వు రోజువారీగా చేసిన చిన్న చిన్న పొరపాట్ల ఫలితం. ఏదైనా ఒక్కరోజులో నాశనమవ్వదు. అది ఒక స్లో పాయిజన్. ఆ విషం పేరే బద్ధకం. ఆ వ్యాధి పేరే వాయిదా వేయడం. ప్రొద్దున్నే అలారం మోగుతుంది. అది నిన్ను లేపడానికి కాదు, నీ సంకల్పాన్ని పరీక్షించడానికి. నువ్వేం చేస్తావ్? ఇంకో 5 నిమిషాలు అని స్నూజ్ బటన్ నొక్కుతావు. ఆ 5 నిమిషాలు గంటవుతుంది. ఆ గంట నీ జీవితంలో ఒక అద్భుతమైన ఉదయాన్ని ఖూనీ చేస్తుంది. మంచం దిగుతావు, కానీ చేతిలో ఫోన్ మాత్రం వదలవు. వేరే ఎవడో సాధించిన గెలుపుని, ఎవడో ఎంజాయ్ చేస్తున్న లైఫ్ని రీల్స్లో చూస్తూ నీ విలువైన సమయాన్ని తగలబెట్టేస్తున్నావు. ఆ వందల కొద్దీ నోటిఫికేషన్ల మధ్య నీ జీవితం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతోంది. పనిలో ఫోకస్ లేదు, డెడికేషన్ అంతకంటే లేదు. కళ్ల ముందు ఫైల్సున్నా, బాధ్యతలున్నా నీ మనసు మాత్రం ఎక్కడో మాయాప్రపంచంలో విహరిస్తోంది. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు ఇవాళ ఏం సాధించాను అని అడిగితే వచ్చే సమాధానం శూన్యం. ఇక డబ్బు విషయం. జేబులో ₹100 నోటు లేకపోయినా బయట బిల్డప్ ఇవ్వడానికి మాత్రం తక్కువ చేయవు. అవసరం లేని వస్తువులు కొనడం, క్రెడిట్ కార్డులు గీకేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా? రేపటి నీ కష్టాన్ని ఇవాళే అప్పు రూపంలో కొనుక్కుంటున్నావు. వారం తిరిగేసరికి ఆ చిన్న ఖర్చులు నీ జీవితంలో పెద్ద భారంగా మారతాయి. నీ వయసు 25 దాటింది. ఇప్పుడు నీ నిజమైన ప్రయాణం మొదలవుతుంది. ఈ వయసులో నువ్వొక సామ్రాజ్యాన్ని నిర్మించాలి. కానీ నీ పరిస్థితేంటి? బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, అప్పులవాళ్ల ఫోన్లు, స్నేహితుల దగ్గర తలదించుకోవడం. ఇలాగే ఉంటే ఒకరోజొస్తుంది, నీ ప్రాణం కాపాడుకోవాలన్నా, ఒక మందు బిళ్ల కొనాలన్నా నీ దగ్గర చిల్లి గవ్వ ఉండదు. నీకంటే వెనక వచ్చినవాళ్లు కష్టపడి దూసుకుపోతుంటే నువ్వు మూలను కూర్చుని కుళ్ళుకుంటూ ఉంటావు. తప్పెవరిది? వ్యవస్థదా? దేవుడిదా? కాదు. తప్పు 100% నీదే. నువ్వు పడుకుంది చాలు, పగటి కలలు కన్నది చాలు. నీ బద్ధకమే నీ అతిపెద్ద శత్రువు. కాలం ఎవరికోసం ఆగిపోదు. ఈ సెకను గడిచిపోతే మళ్ళీ రాదు. ఇలాగే మరో 5 ఏళ్లు గడిపితే నీ పరిస్థితేంటో ఒక్కసారి ఊహించుకో. ఆ ఊహకే నీకు వణికి పుట్టాలి. భయం వేయట్లేదా? చాలు, ఇప్పుడే, ఈ క్షణమే మేల్కో. నీ రాతని నువ్వే మార్చుకోవాలి. నీకు కావాల్సిందేదో ఆకాశం నుండి ఊడిపడే అద్భుతం కాదు, నీ ఆలోచనలో ఒక చిన్న మార్పు. ఆ ఫోన్ పక్కన పడై, ఆ సోషల్ మీడియా నరకం నుంచి బయటికిరా. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చెమట చిందించు. ఖర్చు తగ్గించు, సంపాదన పెంచు. ప్రతి రూపాయికి విలువివ్వు. మొదట్లో శరీరం సహకరించదు, మనసు పారిపోవాలని చూస్తుంది. పాత స్నేహితులు నిన్ను చూసి నవ్వుతారు. ఎరా, పెద్ద పొడిచేస్తున్నావా అని ఎగతాళి చేస్తారు. పట్టించుకోకు. వాళ్లు పబ్బుల్లో పార్టీలు చేసుకుంటున్నప్పుడు నువ్వు నీ గదిలో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. కొత్త స్కిల్స్ నేర్చుకో. నీ విలువని పెంచుకో. గుర్తుంచుకో, ఆ నొప్పిని భరించు. ఆ నొప్పిలోనే నీ గెలుపు దాగి ఉంది. కేవలం 6 నెలలు ప్రపంచాన్ని మరిచిపోయి కష్టపడు. ఆ తర్వాత ఫలితం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ మారుతుంది. నీ నడకలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నిన్ను తక్కువ చూసిన కళ్లే రేపు నీ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తాయి. అదృష్టమంటే ఏంటో తెలుసా? అవకాశం తలుపు తట్టినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండడం. ఇప్పుడు చెప్పు, ఆ 5 నిమిషాల నిద్ర ముఖ్యమా, లేక నీ జీవితకాలపు గెలుపు ముఖ్యమా? డబ్బు సర్వస్వం కాకపోవచ్చు, కానీ డబ్బు లేకపోతే ఈ సమాజం నిన్ను మనిషిగా కూడా గుర్తించదు. నీ గతం చనిపోయింది, దాన్ని వదిలేయి. ఈరోజు నీ కొత్త పుట్టుక. లే, ఇప్పుడేలే, నీ పని మొదలుపెట్టు. చరిత్రను తిరగరాయి. మిత్రమా, నీలో ఉన్న గెలుపుకాంక్షకు ఈరోజే నిప్పురాజేయి. అదే నీ ప్రయాణానికి మొదటి అడుగు. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం, నీ ఆలోచనలను మార్చే అద్భుతమైన కాంటెంట్ కోసం మన క్రియేటివ్ కిండిల్ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకో, నీ లోపల ఉన్న నిప్పు ఆరిపోనివ్వకు. లెట్ us kindle that success together.